Morning, everyone. Good news today. Market will be opened huge gap up. Nifty, Sensex, Bank Nifty అన్ని కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది టుడే మార్నింగ్ అట్ 6:30 AM. సో 1.5% తోని 350 పాయింట్స్ అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ప్రజెంట్లీ ట్రేడింగ్ అట్ 24,000. సో మన ప్రీ ఓపెన్ సెషన్ లో కూడా నిఫ్టీ 1.6, సెన్సెక్స్ 1.3 అలా గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నాయి. సో ఫ్రైడే ఈవినింగ్ నేను ఒక 2 లాట్స్ నిఫ్టీ బై చేస్తాను కాల్ ఆప్షన్ అట్ 150 ప్రీమియం దగ్గర. సో అది ఇప్పుడు ఒక 40-50 పాయింట్స్ ప్రాఫిట్ లో ఉంది. అంతకు ముందుకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోల్డ్ చేస్తున్న బ్యాంక్ నిఫ్టీ 53,200 పుట్ ఆప్షన్ సెల్ చేసేస్తాను 27,000 రూపీస్ లాస్ లో. దాని తర్వాత ఇమ్మీడియట్ గా 2:30 ఫ్రైడే ఆఫ్టర్నూన్ 2:30 కల్లా నిఫ్టీ 23,550 కాల్ ఆప్షన్స్ 2 లాట్ బై చేస్తాను. మార్కెట్ న్యూస్ వల్ల మార్కెట్ అప్ మూమెంట్ చూసి బుల్లిష్ మూమెంట్ చూసి రిస్క్ తీసుకున్నాను. బట్ ఓకే, రిస్క్ తీసుకున్నందుకు ప్రాఫిట్ కూడా వస్తుంది అనుకుంటున్నాను ఇవాళ. సో నా లాస్ కవర్ అయితే చాలు. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిస్టింగ్ అయితే హోల్డ్ చేశాను, అది క్లోజ్ చేశాను ఫ్రైడే 27,000 లాస్ కి. సో నా లాస్ ఇవాళ కవర్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకుంటాను. మనం ఒక లాట్ బుక్ చేద్దామా? ఇక్కడ నేను ఒక లాట్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక లాట్ బుక్ చేసేసాను, మార్కెట్ కిందికి వెళ్తుందని. సో 390కి ఒక లాట్ బుక్ చేశాను, ప్రాఫిట్ బుక్ చేశాను 390 ప్రీమియంకి. ఒక లాట్ హోల్డ్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది, సెన్సెక్స్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తుంది. నిఫ్టీ కాస్త ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ లో దగ్గర హోల్డ్ అయింది. సెన్సెక్స్ కూడా ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ లో దగ్గర హోల్డ్ అయ్యి కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఫస్ట్ మినిట్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది, కిందికి ఫాలో అవుతుంది. ఒక లాట్ 390 ప్రీమియం దగ్గర క్లోజ్ చేశాను, ప్రాఫిట్ బుక్ చేశాను. 150 ప్రీమియం కి బై చేశాను, అంటే నాకు 240 ప్రీమియమ్స్ పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ లాట్ లో. సెకండ్ లాట్ హోల్డ్ చేస్తున్నాను, 400 406 అలా ట్రేడ్ అవుతుంది ప్రీమియం. $24,000 బ్రేక్ చేయట్లేదు నిఫ్టీ. ఇన్ కేస్ ఇక్కడ కాసేపు హోల్డ్ చేసి 24,000 బ్రేక్ చేస్తే నెక్స్ట్ మార్కెట్ నిఫ్టీ వచ్చేసి 24,125 దగ్గర వరకు వెళ్తుంది ఇవాళ. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో 24,000 బ్రేక్ చేస్తే మాత్రము మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు కాల్ ఆప్షన్ లో. 120 పాయింట్స్ అప్ మూమెంట్ ఉంటుంది.
ప్రాఫిట్ వచ్చి 32,000 దగ్గరే ఉంది. నాకు ఫ్రైడే లాస్ కవర్ అవుతుంది ఇవాళ. సో నా ఈ యొక్క 1 లాట్‌కి హోల్డ్ చేసిన లాట్‌కి స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో కరెంట్‌లీ 400 ట్రేడ్ అవుతుంది. సో ప్రాఫిట్ లాక్ చేసుకుందాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బిగ్ ప్రాఫిట్‌ని స్మాల్ ప్రాఫిట్‌లా కన్వర్ట్ చేయడం చాలా బాధాకరంగా ఉంటుంది. సో నేను ఒక లాట్ ప్రాఫిట్ బుక్ చేశాను 390లో, ఇంకొక లాట్ 375కి స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో 400 నుంచి 390కి వచ్చింది ప్రీమియం. 24,000 క్రాస్ చేస్తే బాగుంటది. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ లో దగ్గర నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ లైన్ బ్రేక్ చేసి కిందికి వెళ్తే మార్కెటింగ్ ఇవాళ బేరిష్ ఉంటుంది. సెన్సెక్స్ లో కూడా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో ఒక సపోర్ట్ డ్రా చేసుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ లో దగ్గర సపోర్ట్ డ్రా చేసుకున్నాను. చూద్దాం. నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ లో దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. బట్ 24,000 బ్రేక్ చేయలేదు. 23,980 వరకు వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ లో సపోర్ట్ చేసుకుంది. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై రెసిస్టెన్స్ చేసుకొని ఈ మధ్యలోనే మార్కెట్ సైడ్ వేస్ అయిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ లో బ్రేక్ చేస్తే మార్కెట్ బేరిష్ గా ఉంటుంది రిమైనింగ్ డే. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ అప్ సైడ్ బ్రేక్ చేస్తే మార్కెట్ బుల్లిష్ ఉంటుంది. సో మన ప్రాఫిట్ వచ్చేసి టోటల్ 32,000 దగ్గర ఉంది. సో ఇది వాళ్ళ హోల్ డే సైడ్ వేస్ అయిపోతుందా లేకపోతే బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అప్ చేస్తుందా తెలియదు. చూద్దాం. నిఫ్టీ ఆల్మోస్ట్ సైడ్ వేస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కిందికి వెళ్ళి ట్రై చేస్తుంది. ప్రాఫిట్ వచ్చేసి తగ్గిపోయింది 2,000. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇవాళ 9:15 నుంచి కూడా ఇప్పుడు టైం 12 అవుతుంది. ఆల్మోస్ట్ 3 అవర్స్. సో ఈ ఫస్ట్ 5 మినిట్స్ హై అండ్ లో మధ్యలోనే మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. సో ఇట్ లాస్ట్ మన ప్రాఫిట్ వచ్చేసి 31,850. ఇన్ కేస్ ఆఫ్టర్ 1 అవర్ ఇన్ కేస్ ఏమన్నా సెకండ్ ట్రేడ్ కి ఏమన్నా ఛాన్స్ ఉంటే మళ్ళీ ఎంటర్ అవుదాం. అప్పటిదాకా వెయిట్ చేయాలి.